అందరికీ జై భీమ్. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఏం కారణం అంటే 2017 సంవత్సరంలో ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ దాసగానపల్లి కుల్లయ్యప్పన్న గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతూ ఆయన ఈ సంఘం స్థాపించడమైనది 2017 సంవత్సరంలో. ఇప్పుడు 2017 సంవత్సరం నుంచి అలుపెరగని పోరాటాలు చేస్తూ ఆయన జాతి కోసం చాలా కష్టపడుతూ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారిని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని వాళ్లకు విధి విధానాలు నడిపించాలని చెప్పేసి ఆయన ఆశయం కోసమే ఈ సంఘం స్థాపించడమైనది. అణగారి వర్గాలకు ఏ కష్టం వచ్చినా కూడా ఆయన ముందుండి 2017 సంవత్సరం నుంచి కూడా 2024 వరకు కూడా ఆయన సమస్యలు తీరుస్తూనే ఉన్నాడు ప్రజలకి. అందుకనేసి మనము మన జాతి కోసం అంతో ఎంతో కష్టపడి మన వాళ్ళని మనల్ని ప్రయోజకులు చేయాలని చెప్పేసి వాళ్ళని అన్న ఆ మనస్తత్వంతోనే ఈ సంఘం స్థాపించడమైనది. అందుకే 2017 నుంచి 2017 సంవత్సరంలో ఎస్సీ జనసంఘం స్థాపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో 8వ వార్షికోత్సవం ప్రతి ఒక్క కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో కూడా మన సంఘం చాలా బలోపేతంగా ఉన్నది. అందుకనేసి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మన జాతికి సంబంధించి మన సంఘం అన్న ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ సంఘం 8వ వార్షికోత్సవం ప్రతి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని స్టేట్లలో కూడా ఈ వార్షికోత్సవం జరుపుకోవాలని చెప్పేసి ఎస్సీ జనసంఘం కుటుంబ సభ్యులకి పిలుపునివ్వడమైనది. అన్నగారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఈ వార్షికోత్సవం జరుపుకోవాలని తెలియజేస్తూ విన్నవించుకుంటాను. అందరికీ జై భీమ్.